ఇంకా మనకి ఈ ఆధ్యాత్మిక పథంలో అతి ముఖ్యమైనటువంటి శత్రువు, అందరికీ ఉన్న శత్రువు ఎవరంటే బద్ధకం. ఇవాళ చేయాలనుకున్న సాధన రేపు చేద్దాం, లేకపోతే ఎల్లుండి చేద్దాం, ఇవాళ కొంచెం శరీరం బడలికగా ఉంది, అలసిపోయింది అని అది వాయిదా వేసుకుంటూ ఉంటాం. అది మనందరికీ ఒక సహజ గుణం. ఆ బద్ధకాన్ని మనం అధిగమించాలి. ఏదైనా మనం వాయిదా వేసుకోవచ్చు, కానీ ఈ సాధనలను మాత్రం వాయిదా వేయడానికి ప్రయత్నం చేయవద్దు. వాళ్ళు చేయాల్సింది ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడే చేయాలి అని ఒక గట్టిగా ఒక సంకల్పం కనుక మనం ఏర్పరచుకుంటే మెల్లమెల్లగా ఆ బద్ధకం నుంచి బయటపడగలుగుతాం. లేకపోతే ఇవాళ రేపు చేద్దాం అనుకుంటాం, రేపు ఎల్లుండి చేద్దాం అనుకుంటాం, ఎల్లుండి ఆ తర్వాత రోజు చేద్దాం అనుకుంటాం. అలా కాలం మనకు తెలియకుండానే గడిచిపోతుంది. మనం ఏ ఆధ్యాత్మిక పథంలో నిజంగా పురోభివృద్ధిని సాధించకుండానే ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండవ శత్రువు అయినటువంటి ఈ బద్ధకాన్ని తొలగించుకోవాలంటే సంకల్ప బలాన్ని వాడాల్సిందే. సంకల్ప బలం, ఇచ్ఛాశక్తిని ఉపయోగించి మనం ఈ బద్ధకాన్ని అధిగమించాలి.